గాయ గారికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మనం కొద్ది నిమిషాలు కొంచెం సైలెంట్గా ఉన్నట్టయితే మనం దేవుని యొక్క మాటలను మనం విందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు చదువు. లూకా సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భము మనం లేఖనాలను ఇంకా మనం పైకి ఎలా అధ్యాయం నుంచి మొదటి నుంచి చూసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగించినప్పుడు ఆయనను కొరడాలతో కొడుతూ రోడ్లమ్మటి వీధులమ్మటి ఈడ్చుకుంటూ అపహాస్యం చేస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ని చూస్తూ ఆయన పడుతున్న బాధను వేదనను చూస్తూ వీళ్ళు కన్నీరు కారుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ బాగా వేదన పడుతున్నారన్నమాట. అప్పుడు దేవుడు అంటున్నాడు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవమాకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పేసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. ఎందుకని? ఇక్కడ ఆయన శ్రమపడుచున్నప్పుడు, అమ్మ నా కోసం ప్రార్థన చేయండి, ఇది నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి అని చెప్పేసి వాళ్ళని ప్రార్థన చేయమంటలేదు, మౌనంగా ఉండమని అంటలేదు, లేకపోతే పారిపోండి మీకు శ్రమలు వస్తాయని అని ఏం చెప్పట్లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నా నిమిత్తం అయితే మీరేం ఏడవలసిన పనేం లేదు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకని దేవుడు ఇంత స్పష్టంగా ఆ స్థితిలో ఉండి కూడా మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము అని దేవుడు సెలవిస్తున్నాడంటే, మనం ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళినట్టయితే విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఎందుకు అని ఆ విధంగా చెప్తున్నాడు. చాలు చాలు చాలు. ఇక్కడ విషయం ఏమని చెప్తున్నాడంటే, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీళ్లు కొమ్మరించినట్లు. నీళ్లు కొమ్మరించడం అంటే ఏంటి? నిదానంగా గ్లాసు కాదు, బిందు బిందు కొమ్మరించినప్పుడు ఎలా వస్తాయో మన కన్నీళ్ళు మన హృదయంలోంచి రావాలంటే అంత వేదన పడాలి. కొంతమందిని ఏమన్నా చిన్న మాట అంటే సరే లొడలొడలొడ కారిపోతూ ఉంటాయి. కొంతమందికి కన్నీరు రాదు, ఒక్కొక్క చుక్క వస్తాయి. అంటే వాళ్ళ హృదయంలో వేదన పరిపూర్ణం అవ్వలేదు, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కొంచెం బాధ కలిగి ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే చిన్న మాట అన్నప్పుడు వాళ్ళు బాగా నొచ్చుకొని నీళ్లు కారినట్లు లడలడ కారిపోతూనే ఉంటాయి, చెబుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు, ఏడుస్తారు. అంతటి వేదన, అంతకంటే ఎక్కువ కలిగిన వేదనని ప్రభు సన్నిధిలో కుమ్మరించమని చెప్తున్నాడు. రేయి మొదటి జామున అంటే మన రాత్రి భాగాన్ని 4 భాగాలుగా చేస్తే 6 to 9 ఒకటి, 9 to 12 రెండో భాగం, 12 to 3 మూడో భాగం, 3 to 6 4వ భాగం. మరి 6 గంటలకు అంటే మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అర్ధరాత్రి వరకు కూడా ప్రార్థన చేసే తీరికలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లని, ఉద్యోగాలని, టీవీలని, సీరియల్ అయ్యేపాటికి అర్ధరాత్రి అవుతుంది. అవి చేసి 1 గంటకు పడుకుంటారు, 8ంటికి లెగుతారు. ఏమైనా టిఫిన్ తెచ్చుకోండి, మధ్యాహ్నం సాంబార్ బ్యాగ్ తెచ్చుకోండి, నేను రైస్ మట్టుగా ఉడకబెడతాను అని చెప్పిన పరిస్థితులు ఇలా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అలా జరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఎలాంటిదంటే, రేయి మొదటి జాము అంటే 6 నుంచి 9 వరకు మీరు ఫస్ట్ ప్రార్థన చేయమని ఎందుకు చెప్తున్నాడంటే, అప్పుడున్న పరిస్థితులను బట్టి కరెంటు లేదు, నూనె దీపాలు మాటికే వాళ్ళు 4ంటికల్లా పనులు ముగించుకొని 5ంటిలోపు తినేసి 6ంటికల్లా వాళ్ళు పడుకునేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఉదయకాలము 3 గంటలకే కోడి కుయ్యక ముందే లెగిసి పనులు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ సమయంలో ప్రార్థన అసలు కుదరదు. ఎందుకంటే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలి, రైతుల దగ్గరికి వెళ్ళాలి, రాజుల దగ్గరికి వెళ్ళాలి, 3ంటికి కోడి కుయ్యక ముందే లేచి వెళ్ళాలి. నువ్వు అప్పుడు లేచి ప్రార్థన చేయలేవు. కాబట్టి 6 నుంచి 9 వరకే నువ్వు పడుకునే సమయం. కాబట్టి అప్పుడు నువ్వు ప్రార్థించి పడుకున్నప్పుడు ఆ నైట్ అంతా దేవుని యొక్క కాపుదలు వచ్చి
విషపురుగుల ద్వారా కానీ ఇంకో రకంగా కానీ యుద్ధము ద్వారా కానీ ఈ కరువు కానీ ఏదైనా కూడా స్టార్టింగ్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాత్రి అంతా కాపుదల కాస్తాడు. మనం చేసే ప్రార్థన అంటే అర్ధరాత్రి పడుకునే ముందు 2 నిమిషాలు, అయ్యా ఇది వాళ్ళంతా తిరిగి వచ్చాను, అడి చేశాను ఇటు చేశాను, పనుల భారం కాబట్టి నాయన ప్రార్థన ఎక్కువ చేయలేను, నా కుటుంబ చుట్టూ నీ కంచివే, నా బిడ్డల చుట్టూ నీ కంచివే అని 4 మొక్కలు చేసి పడుకుంటాం. దేవుడు వేస్తాడా? దేవుడు వేస్తాడా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి వినయంగా అడిగి, అయ్యా పోలీసు వారు నాకు ప్రాణహాని ఉందండి, నాకు సెక్యూరిటీ కావాలండి అని అడిగితేనే 190 రూల్స్ పయనించాలి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేపాటికి కనీసం ఒక్క 10 నిమిషాలైనా మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కోసం నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అంటే, అనేకమైనటువంటి సంగతులు మనం ఈ లోకంలో చూస్తున్నాం. బిడ్డలు తల్లును చంపుతున్నారు, వారి అక్రమ సంబంధాల కోసం. తల్లులు పిల్లల్ని ఇలా రకరకాలుగా ఒకరిని చంపుతున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, తమ గర్భఫలము తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లను స్త్రీలు భక్షించతగునా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం యూట్యూబ్లో చూసినట్టయితే తల్లులే పిల్లలను చంపుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆనందం కొరకు, శరీరాశల కోసం, లోకాశల కోసం, ఇంకా అనేక రకమైన వాటి కోసం పిల్లల్ని చంపుకుంటున్నారు. వీళ్ళు నెలలు నిండిన కాడి నుంచి, గర్భం ధరించిన కాడి నుంచి అంత పస్తులుండి పిల్లల కోసం అవి చేసి ఈ చేసి మందులు వాడి కష్టపడి మరణంతో పోరాడి పిల్లలను కన్న తర్వాత వాళ్ళని పెంచలేకపోతున్నారు. ఆ రీతిగా పెంచలేకపోతున్నారు. ఎందుకని? ఒక్కగానొక్క కొడుకయ్యా, కొడితే ఏడుస్తాడయ్యా, వాడు అడిగింది ఏదే కాదవనయ్యా, మా ఇంట్లో ఎవరు ఏమనరయ్యా అని వాడిని గారం చేస్తూ వాడు నడవలసిన త్రోవని వాడికి నేర్పించకపోతే ఏమవుతాడంటే, చివరాఖరికి వాడు ఏమవుతాడంటే తల్లిని, తండ్రిని, కుటుంబంలో అందరినీ కూడా కొట్టడం మొదలేస్తున్నాడు. వాడు అడిగింది ఇవ్వకపోతే అవసరమైతే చంపేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏనాడో కూడా సొలొమోను ద్వారా ఒక మాట రాయించాడన్నమాట. ఏమని? సామెతలు 22:6 అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించండి, వాడు పెద్దవాడు అయిన తర్వాత వాటి నుంచి తొలగిపోడు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎలా ఉండదంటే, తల్లి ఏం మాట్లాడుతుందో పిల్లలు అబ్జర్వేషన్ చేస్తారు, తల్లి ఏం పని చేస్తుందో పిల్లలు అబ్జర్వేషన్ చేస్తారు. తల్లి బట్టలు ఉతుకుతుంటే ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఉతికిన బట్టలు తీసుకెళ్ళి బట్టలు ఉతికినట్టుగా పనులు చేయాలని చూస్తారు. కడిగిన గిన్నెల్ని మళ్ళీ తీసుకెళ్ళి కడుగుతున్నట్టుగా తల్లి ఏం పని చేస్తుందో వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్కన మోకరించి ప్రార్థన చేస్తారు. నువ్వు బూతులు తిట్టావంటే 2వ రోజు నుంచి వాడు అదే మొదలెడతారు. నువ్వు నీ తల్లిని ఎలా ప్రేమిస్తున్నావు వాడు అలాగే ప్రేమిస్తాడు. నువ్వు నీ అత్తని ఎలా ప్రేమిస్తున్నావు వాడు కూడా అదే నేర్చుకుంటాడు. పిల్లలకి మనం నేర్పాలి. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, తమ కూతుర్ని ఇతర ఇళ్ళకి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఉత్తరాలు అన్నీ తక్కువ చదువులేని కాలంలో ఎలా ఉండేదంటే, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, అత్తే నీకు తల్లి, మావే నీకు తండ్రి, వాళ్ళు మరుదులు నీకు పిల్లలు లాంటి వాళ్ళు, నువ్వు పెద్దదానివి, కోడవి, బరువులు, బాధ్యతలు అన్నీ నాయన నువ్వే చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఒక మాట అంటారు పడినానా, దానివల్ల ఏం నష్టం లేదు అని తల్లిదండ్రులు నచ్చజెప్పి చక్కగా పంపించేవాళ్ళు. నేటి ఉన్నటువంటి సమాజంలో ఎలా ఉన్నదంటే, ప్రతి చిన్న విషయానికి కూడా హలో నువ్వు సర్దుకొని వచ్చి ఆడి సంగతి ఏంటో మనం చూద్దాం, నువ్వు సర్దుకొని వచ్చాయి, సర్దుకుపోమ్మా అని చెప్పాల్సినటువంటి స్థితిలో నుంచి నువ్వు సర్దుకొని వచ్చేసే అనే స్థితిలోకి మనం చేరామంటే పిల్లల జీవితాలతో మనం ఎలా ఆటలాడుకుంటున్నాం? నీకు ఇష్టమైనట్టుగా నీ పిల్లలు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఎలా నడుస్తున్నారు? సత్యమందు నడుస్తున్నారా? దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నారా? మంచిగా నా బిడ్డలు నలుగురిలో ఇగో మీ అబ్బాయి మీ అమ్మాయి చక్క మంచిరాలు, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు అని చెప్పినప్పుడు అందులో ఉండేటటువంటి ఆనందము, వాళ్ళు లక్షలు తీసుకొచ్చి ఇచ్చినా కూడా అందులో ఆనందం ఉండదు. ఇగో పలానోడి పిల్లడు ఇలా మంచోడు కాదు, పలానోడి పిల్లడు ఇలా చేస్తున్నాడు అనే అవమానం తప్ప నీకు ఎంత ఆస్తి ఉన్నా ఈ అవమానం ఏంటి ఆస్తి తీర్చదనమాట. అలాగే దేవుడు అంటున్నాడు, అందుకనే వాళ్ళు బాల్యమందు ఉన్నప్పుడే వాళ్ళని చక్కగా పెంచాలి, చక్కగా దేవుని మాటలు చెప్పాలి, చక్కగా అమ్మ పెద్దవారికి నమస్కారం చేయాలి. ఒకప్పుడు పెద్దవారు ఎవరైనా కనబడితే నమస్కారం అండి అనేవాళ్ళు. ఇవాళ రోజున పెద్దవాళ్ళు తప్పుకొని వెళ్తున్నారు, ఎందుకంటే వీడు ఏమంటాడో, మన పరువు పోతుంది అన్నటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది అలా పెంచి 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 చివరాఖరికి ఏమవుతుందంటే, అయ్యగారండి మా పిల్లలు మాట వింటలేదండి, మా పిల్లలు ఇలా ఉన్నారండి, లోకంలో జీవిస్తున్నారండి, చెప్పిన మాట వింటలేదండి అని వాళ్ళు అంత చెట్టు ఎదిగిపోయిన తర్వాత నువ్వేమి చేయలేవు. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని చక్కగా కట్టి బద్ద కట్టి తిన్నగా పెడితే నీకు ఎలా కావాలో అలా చక్కగా నీట్గా పెంచినట్టయితే నీకు తర్వాత అది ఫలాలను ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా సంతోషిస్తావు. అది ఇష్టానుసారంగా పెరిగిపోయినప్పుడు తర్వాత మనము ఏమీ చేయలేము అనమాట. మొక్కై వంగనది మానై వంగనదు. ప్రేమ ఉండాలి,
కానీ పాడు చేయకూడదు. అడిగింది ఇవ్వాలి, కానీ అది ఎలా వస్తుంది, దానికి ఎంత కష్టం అనేది పిల్లలకి తెలియాలి. కాబట్టి ప్రతి విషయంలో గారాబం చేసి పిల్లల్ని చెడగొట్టకూడదు. దేవుడు అందుకే అంటాడు, తనకిష్టమైన వాళ్ళని శిక్షించి రక్షించుకుంటాడు. నా పిల్లలే ప్రార్థన చేసేవాళ్ళే, ఏం పర్లేదు వెళ్ళండి నేను ఉంటాను, ఏం పర్లేదు మీరు చేయండి నేను క్షమిస్తానని అంటలా. భక్తులు కాదు, మా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన మోషేను కూడా ఒక్క మాట, తన ప్రజల్ని దేవుడు శిక్షించాడు, కానీ మోషే ఒక్క మాట అన్నందుకు నువ్వు వాగ్దాన భూమిలోకి వెళ్ళావు మాట అన్నాడు అంతే. పొరపాటున నోరు జారాడు, వీళ్ళు విసిగించు దానికి ఆయన తుసుక్కుని ఒక మాట అంటాం వలన మోషేని ఆపేశాడు దేవుడు. అటువంటిది మనం ఎలా పెంచుకోవాలి? కాబట్టి మనల్ని విడిచిపెడతాడా దేవుడు అంటే? ఎవరిని కూడా దేవుడు ఏమీ విడిచిపెట్టాడు. ఇంకొక మాట చూద్దాం, సామెతలు 29:15 15 వచనం చూడు, అక్కడ ఉంటుంది. చాలు ఏంటంట, బెత్తం. వాడు తప్పు చేసినప్పుడు, చొరక వేసినప్పుడు, ఇది చేస్తే తప్ప కొడతారా అనే ఆలోచన వాడు కలుగుద్ది. కలిగినప్పుడు వాడు దాన్ని బట్టి నడుచుకుంటాడు. మనం వాడు ఏడ్చాడు కదా అని చెప్పేసి అదే ఇస్తాము. వాడు ఏదో పిల్లవాడు ఏడుస్తున్నాడులే, వాడు సంతోషపడతారులే అని చెప్పి ఏది అడిగితే అది ఇస్తున్నాం. తర్వాత వాడు ఏమవుతున్నాడంటే తల్లికి అవమానం తెచ్చే స్థితిలో వాళ్ళు తయారవుతున్నారన్నమాట. ఇటువంటి స్థితిలోనే మనం ఒక యాజకుడి యొక్క కుటుంబాన్ని, వాళ్ళిద్దరు కుమారుల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి ఏమని ప్రార్థన చేసిందో చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయం చూడము ఒకసారి. చాలు ఇక్కడ తల్లి మొక్కుబడి చేసుకుంటుంది అన్నమాట. ఆమెకి పిల్లలు లేనప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ఆమె మొక్కుబడి చేసుకున్నప్పుడు ఏమని మొక్కుబడి చేస్తుందంటే, అయ్యా నాకు బిడ్డ కానీ పుడితే నీ సన్నిధిలో వాడిని అప్పజెపిస్తాను అని చెప్పేసి, ఆమెకి బిడ్డలు లేనప్పుడు ఎంతో వేదనతో కలిగినప్పుడు ఆ దైవజనుడు కూడా సరే అమ్మ అలాగే జరుగుద్దులే, దేవుడు నీకు మాట విన్నాడు అని చెప్పేసి ఏలి అనే ప్రవక్త చెప్తాడన్నమాట. కరెక్ట్గా దేవుడు ఆమెను దర్శించి ఒక బిడ్డనిచ్చినప్పుడు ఆమె కరెక్ట్గా ఆ బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ ఆ కాలంలో అక్కడికి వచ్చి ఆ బిడ్డ పాలు మానేంత వరకు అక్కడ మందిరంలోనే ఉంటూ, ఆ బిడ్డ పాలు మానిన తర్వాత ఆ యాజకుడికి అప్పగించి ఆ తల్లి నేర్పుతుంది ఆ బిడ్డకి చిన్నప్పటి నుంచి, అయ్యా నువ్వు నాకు పిల్లలు లేనప్పుడు నేను దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు నిన్ను దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇస్తే నేను దేవుడి సన్నిధిలో ఆయనకి ఇస్తానని చెప్పి మొక్కుకున్నాను, కాబట్టి నువ్వు బాధపడుతున్నాను సొంత ఏడవద్దు అని ఆ చిన్న పిల్లలోని పాలు విడిచినటువంటి 8 సంవత్సరాలు, మహా అయితే 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 3 సంవత్సరాలు, అంతకు మించి ఎక్కువ వయసు ఉండదన్నమాట. ఆ పిల్లవాడికి అన్ని చెప్పి తల్లి అక్కడ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏడిచినట్టు కానీ ఇంకో గోల చేసినట్టు కానీ ఏం లేదు. ఆ యాజకుడు ఏం చెప్తున్నాడో ఆ దైవజనుడు ఆ మాట వింటున్నాడు. అర్ధరాత్రి కూడా ఒకసారి ఏమైందంటే సమూయేలు అని పిలిచినప్పుడు ఆ బొడ్డోడు వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచారు ఏంటో చెప్పండి అని చెప్పి వచ్చి అడుగుతున్నాడు. అంటే ఎంత మెలుగుగా ఉండి, ఎంత భయభక్తులు కలిగి ఉండి ఆ బిడ్డ జీవిస్తున్నాడంటే, ఈ యాజకుడికి తెలియపరచవలసినటువంటి మాటలను కూడా దేవుడు తెలియపరచకుండా ఆ బొడ్డోడికి తెలియపరిచాడన్నమాట. ఏమని, ఏలి వాళ్ళ కుమారుడు అందరూ ఒక రోజున చస్తారు, మంచి ఘోరమైనటువంటి విపత్తు రాబోతుంది అని చెప్పేసి దైవజనుడికి చెప్పకుండా ఈ పిల్లవాడికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఏలి యాజకుడు వాళ్ళ కుమారులు ఎలాంటి వాళ్ళంటే లోకంలో తిరిగే వాళ్ళు కూడా అటువంటి పనులు చేయరన్నమాట. అటువంటి భయంకరమైన పనులు చేస్తూ దేవుడి యొక్క మందిరంలో పెరుగుచు ఆ వాతావరణంలో పెరుగుచుండి కూడా వాళ్ళు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మందిరంలో పెరుగుచు లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎవరు చూశారు, ఎవరు చేశారు, మేమే యాజకులం, మమ్మల్ని అడిగేవాళ్ళే లేరని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా చేసినప్పుడు దేవుడు చెవులు గింగురుమనేటువంటి కీడుని రప్పించబోతున్నానని చెప్పేసి సమూయేలుకు చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు అలాగే యుద్ధం వస్తుంది, వాళ్ళిద్దరు కుమారులు కూడా యుద్ధంలో చేస్తారు. ఆ మాట విన్నటువంటి ఏలి వెనక్కబడి పెద్ద పీట మీద కూర్చొని ఉంటాడు. వెనక్కబడి నడుమిరిగి ఆయన కూడా చచ్చిపోయాడు. ఎందుకని ఇంతటి కీడు యాజకుడికి ఆయన కుటుంబం పిల్లల మీదకి వచ్చింది అంటే, పెంచవలసిన రీతిలో పెంచలేదు. వాడు దేవుడి సన్నిధిలో ఉంటున్నాడు, దేవుడి సహవాసం చేస్తున్నాడు, కానీ దేవుడికి ఇష్టమైనవేయో ఇష్టం లేనివేయో పిల్లలకి చెప్పటం
మానేశాడు. ఎందుకంటే ఆ ఇద్దరు చిన్నపిల్లలు తెలుసుకుంటారు. ఎంతవరకు దేవుడు ఏమని చెప్తున్నాడు, బాలుడుగా ఉన్నప్పుడు నుంచే వాడికి నేర్పించు అని దేవుడు చెప్తుంటే, చిన్నపిల్లలండి తెలియదండి అని వాడిని చెడగొడతాం ప్రారంభించారన్నమాట. వాడు దేనికి అలవాటు పడ్డాడు, ఏడిస్తే అది ఇస్తారు, కింద పడితే నాకు అడిగింది ఇస్తారు, నేనేం చెప్తే అది చేస్తారని చెప్పేసి వాడు మైండ్లో ఒక విధమైనటువంటి ఆలోచన ధోరణి, వాడు వెళ్ళేది కరెక్ట్ అనుకుంటాడు వాడు. కానీ చివరాఖరికి వాడు ఎటువంటి స్థితిలోకి వెళ్తున్నాడంటే, ఇవాళ మన టీవీల్లో వాటిలో చూసినట్టయితే యవ్వనులు అన్నమాట, గంజాయిలు కానీ తాగులు కానీ ప్రేమలను చంపటం చావటం ప్రతి మనం ఇంకా చెప్పలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి ఇంకొక తల్లిని మనం చూసినట్టయితే ఆమె ఎలా పెంచింది అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, నిర్గమాకాండంలో ఒక తల్లి ఉంది, ఆమె మోషే యొక్క తల్లి. అప్పుడున్నటువంటి రాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు, వీళ్ళందరూ దేవుని పిల్లలు, వీళ్ళందరూ బాగా విస్తారంగా దేవుడు వీళ్ళని ఆశీర్వదించేసి వీళ్ళు అనేక మందిగా తయారవుతున్నారు, వీళ్ళు మగపిల్లలు కానీ ఇలా పెరిగితే యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు మనతో కూడా కలిసి యుద్ధం చేసి మన దగ్గర నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి ఆయన ఏం చేసాడు, మగపిల్లలందరినీ చంపేసేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు, ఈ తల్లి మోషే అనే చిన్న పిల్లోడు పుట్టినప్పుడు చాలా అందంగా ఉంటాడు. ఆ తల్లి 3 నెలల వరకు దాచింది, కానీ అంతకు మించి దాచలేకపోయింది. ఎందుకంటే పిల్లోడు పెరుగుతూ ఉంటాడు. ఏదో ఒక రోజున ఎవడో ఒకడు చూసి రాజుగారికి చెప్తే అందరినీ కూడా చంపేస్తాడు రాజుగారు. అందుకే ఏం చేసిందంటే, ఆ పిల్లని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలి వాళ్ళ అక్కని కాపలా ఉంచింది. ఆ పిల్లోడికి ఏం జరుగుద్దో చూస్తూ ఉండమ్మా అని చెప్పి. అదే సమయానికి ఆ రాజు యొక్క కుమార్తె వచ్చినప్పుడు ఆ పెట్టెలో దొరకటము మోషే అయితే ఆ అక్క వచ్చి, అయ్యా అమ్మ ఈ బిడ్డని పెంచడానికి ఒక పని మనిషిని తీసుకురానా అని చెప్పిన తర్వాత, ఏ తల్లే పని మనిషిగా ఆ బిడ్డకి పెంచటం ప్రారంభించిందనమాట. ఎలా పెంచుతుందంటే, అయ్యా నువ్వు ఫరో కుమార్తె కొడుకువు కాదు, నువ్వు పలానా జనాంగము, నీ దేవుడు పలానా దేవుడు, కాబట్టి నువ్వు ఎక్కడ చెప్పమాకనైనా, నీ పుట్టుక ఇది, నువ్వు ఇది పలానా జనాంగం అని చెప్పి ఆ బిడ్డను పెంచుకుంటూ పెద్దవాడిని చేసి సకల విద్యలు నేర్పించుకుంటూ తీసుకొచ్చి ఒక రోజున రాణిగారికి అప్పచెప్పిందనమాట. కానీ అతను మనసులో ఉన్నది ఏంటంటే, దేవుని యొక్క మాటను, బాలుడు నడవలసిన తోవను అతని తల్లి అతనికి నేర్పించింది. కాబట్టి అతను చివరాఖరికి ఎట్లా ఉన్నాడంటే, నిర్గమాకాండము 10వ అధ్యాయం 7వ వచనం చూడు ఒకసారి. అక్కడ వాళ్ళు అంటారన్నమాట మోషే గురించి, చాలు. చూసారా ఎలా ఉన్నారంటే, శత్రువులకి ఉరిగా మారాడన్నమాట దేవుడు. ఆయన ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తున్నాడు, ఖచ్చితంగా కార్యాలు జరుగుతున్నాడు. శత్రువులకి ఉరిగా మారాడు. ఎలా మారాడు, అతని తల్లి అతను బాలుడుగా ఉన్నప్పుడే అతని దేవుడు ఎవరో, అతని స్థితి ఏమిటో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నిలబడాలో అతనికి తెలియపరిచింది. కాబట్టి దేవుడు అతన్ని శత్రువులకు ఉరిగా ఉంచాడన్నమాట. అదే స్థితిలో మనం మన పిల్లల్ని పెంచగలిగినట్లయితే ఏ కీడుకు రాకుండా, నువ్వు ఇప్పుడు కష్టపడి ఇప్పుడు కన్నీరు కారిస్తే తర్వాత దినములలో నీ కొడుకుని నలుగురు మెచ్చుకున్నప్పుడు, నీ కొడుకుని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ ఆనందము ఆ సంతోషము ఎవరు కూడా వర్ణింపలేనిదనమాట. ఇప్పుడు మనం పిల్లల్ని సంతోషంగా, వాడు అంటే అన్నాళ్లే, వాడు చేస్తే చేసాళ్ళ చిన్న పిల్లడు, వాడికేం తెలుసు, అరే మీ నాయనమ్మ వస్తుంది ఎట్లాను, అరే మీ తాత వస్తున్నాడు అట్లాను, మీ మామయ్య వస్తున్నాడు ఇలా తిట్టు అని చెప్పేసి మనం నేర్పుచున్నాము. అదే వాడు పెద్దనాక అదే దారిలో వెళ్ళిపోవచ్చున్నాడు. పెద్దలు కనిపడినప్పుడు నమస్కారం పెట్టు, తాతయ్య వస్తున్నాడు గౌరవం చెప్పు, నాయనమ్మ వస్తుంది వందనాలు చెప్పు, నాయన అవి ఫాస్ట్ గారు వస్తున్నారు వందనాలు చెప్పు అని ఇలా వాడిని పెంచుతున్నప్పుడు వాడు ఏమవుతుందంటే, ఓహో ఇలా నడవాలా, ఇది మంచిదా అని చెప్పేసి వాడికి అలవాటు అవుతుంది. కాబట్టి మన పిల్లల్ని అలా పెంచకపోతే ఇంకొక కుటుంబాన్ని నేను చూపిస్తాను. వాళ్ళు ఎలా అంటే, వాళ్ళిద్దరు కూడా అబ్రహాము యొక్క సంతానం అన్నమాట. అంటే ఇస్సాకు యొక్క పుట్టినటువంటి 2 పిల్లలు అన్నమాట. వాళ్ళు కూడా ఈ దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని ఎరిగిన కుటుంబం అయినా కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే, ఆదికాండంలోకి వెళ్తే చూడండి. ఆదికాండం తన అన్నైనటువంటి ఇస్సాకు దృష్టి మందగించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అతన్ని పిలిచి, ఏశావుని నా కుమారుడా, నేను చనిపోబోచున్నాను, కాబట్టి నేను చనిపోకముందే నువ్వు నాకు మంచి భోజనాన్ని సిద్ధపరిచినట్లయితే నేనేం చేస్తానంటే తిని నిన్ను ఆశీర్వదిస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళి వేటకి వెళ్ళు నాయన అని చెప్పేసి తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని పంపిస్తున్నాడు. ఇక్కడ చూసినట్టు ఈ మాటలన్నీ కూడా తల్లి పక్క నుండి వింటుంది.
ఎందుకు పక్క నుండి వింటుందంటే ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి నాకు కలిగిన ఆలోచన ఏంటి అంటే వీళ్ళిద్దరు కూడా 2 గుడారాలు వేసుకున్నారు. తల్లి ఏమో చిన్న కుమారుడితో ఉంటుంది, తండ్రి ఏమో పెద్ద కుమారుడితో ఉంటున్నాడు అన్నట్టుగా నాకు అక్కడ కనబడుతుంది అనమాట. ఎందుకంటే తల్లి ఉన్నట్లయితే అరే నువ్వు వెళ్ళి అది తీసుకురా, మేము చక్కగా వండి పెట్టుద్ది, నేను తిని నిన్ను తమ్ముడిని ఆశీర్వదిస్తాను అనేటటువంటి సందర్భం వచ్చేది. కానీ ఇక్కడ పెద్ద కుమారుడు తండ్రితో ఉంటున్నాడు, చిన్న కుమారుడు తల్లితో ఉంటుంది. అయితే ఈ తల్లి అయినా సరే విన్నప్పుడు ఆమె వచ్చి అదేంటయ్యా మనకు పుట్టింది 2 పిల్లలు, వాడికో దేవున ఈడుకో దేవున, ఆడుకో 2 ఉంటే ఈడుకు 2 ఇవ్వండి అని చెప్పేసి తన భర్తతో చెప్పకుండా ఏమేం చేసిందంటే దొంగసాటుగా ఉండి వింటుందన్నమాట. ఎలా వింటుంది? అరే మీ అన్నయ్య వెళ్తున్నాడు, మీ నాన్న ఇలాగ చెప్పాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఒక మందలోంచి ఒక మేకను తీసుకొని వస్తే నేను చక్కగా దాన్ని ఇచ్చేసి వండిస్తాను, నువ్వు వెళ్ళి మీ నాన్నకి ఇవ్వు అని చెప్పేసి చెప్తామన్నమాట. అక్కడ తల్లి చెప్పుద్ది, చూడము ఒకసారి అధ్యాయం. చాలు. అయితే ఈ తల్లి విన్న తర్వాత ఈ చిన్న కుమారుడు అంటున్నాడమ్మా, మా అన్న రోమం కలిగిన వాడు చక్కగా ఉంటాడు, నేనేమో ఇది తెలియదు, నేను ఒకలా వేసుకొని వెళ్తే మా తండ్రికి దృష్టి మందగించవచ్చు, కానీ అతను తడివిలాడి చూసినప్పుడు నేను ఏశావును కాను అని తెలిసిందంటే నాకు ఆశీర్వాదం ఏమో కానీ శాపం వస్తుంది కదమ్మా అంటే ఆ తల్లి అంటుందన్నమాట, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూసినప్పుడు నేను అతని దృష్టికి వంచకునిగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వచనము చెప్పాను. అయినను ఆ తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నీవు నా మాట మాత్రం వినిపోయి అని చెప్పి ఆ తల్లి చెప్తుంది. చూసావా ఎలా నేర్పిస్తుందన్నమాట పిల్లోడిని, తనకిష్టమైన కుమారుని. అంటే పెద్ద కుమారుని మీద ఏమక లేదు, ఆయనకేమో చిన్న కుమారుడి మీద లేదు. వీళ్ళిద్దరు కలిసి ఒక్క మాట 2 నిమిషాలు, అయ్యా అలా కాదు, ఇన్నాళ్ళంటే ఏదో విడివిడిగా ఉన్నాం, అలా చేసాం ఇలా చేసాం అని, అలా కాదు, నువ్వు దీవించేటప్పుడు మన ఇద్దరు పిల్లల్ని కూడా నువ్వు చక్కగా దీవించయ్యా అని చెప్పినట్లయితే ఒక రకంగా ఉండేది. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఈ తల్లి తన కుమారుణ్ణి కూడా ప్రేరేపిస్తుందన్నమాట, నువ్వు అలాంటిది ఏం పెట్టుకోమాక, నువ్వు అట్లాంటి చేయొద్దు, ఏదైనా ఉన్నా కానీ నా మీదకి వస్తుంది, ఎలా మోసం చేయాలో తన తల్లి తనకి నేర్పిస్తుందన్నమాట. నేర్పించినప్పుడు చివరాఖరికి ఆ దొంగసాటుగా ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాడు. కానీ అక్కడ తల్లి దగ్గర ఉన్నాడా అంటే తల్లి దగ్గర ఉండలేదు, ఎక్కడో వెళ్ళిపోయాడు. ఏశావు ఏమో తన ఇష్టానుసారంగా లోకానుసారమైనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఇంకా నువ్వు తన కొడుకుని ఆశీర్వదించాలంటే దొంగసాటుగా పొందుకొని తల్లి ఏం లాభం పడింది? స్వార్థంగా తన ఒక్కగానొక్క కొడుకుని దీవించాలని చెప్పేసి ఆయన ఏం సంతోషపడ్డాడు? కాబట్టి మనకున్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని కూడా వాళ్ళు సమానంగా పెంచాలి. ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను మనం మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో అంటాం, వీడు గేదెలు కాసుకుంటాడు, వీడు ఉద్యోగం చేస్తాడు, ఇది పనికి మాలింది అవుద్ది, ఇది మంచిది అవుద్ది అనే వచనాలు మన నోట రాకూడదు. ఎందుకంటే వాళ్ళు కన్నవాళ్లే వీళ్ళు కన్నవాళ్ళే. ఎక్కువ తక్కువ ప్రేమలు ఉంటాయి, కానీ అది మన మనసులోనే ఉండాలి, వాళ్ళకి తెలియనివ్వకూడదు. ఇద్దరు కొన్నప్పుడు ఇద్దరికి సమానంగానే చూడాలి. అప్పుడు దేవుడు కూడా మన ఆలోచనలు బట్టి మనల్ని దీవిస్తాడు. ఒకరిని ఎక్కువగా తక్కువగా చూసినప్పుడు దేవుడు కూడా ఖచ్చితంగా హెచ్చు తగ్గులు మన కుటుంబాల్లో చూపిస్తాడన్నమాట. కానీ ప్రేమ ఉండాలి, పాడు చేయకూడదు. క్రమశిక్షణ అనేది పిల్లలకి దేవుడు కూడా, నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధులై ఉండండి, అంతే మాత్రం మీ ఇష్టానుసారంగా నేను ప్రార్థన చేస్తున్నారు, మీరు వైజ్ అవుతున్నారు, ఈచ్ అవుతున్నారు, బాగా ఉంటున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి మీ ఇష్టానుసారంగా తిరిగితే మటుకు ఊరుకోడు, ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనకు తెలియపరిచింది ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి. కాబట్టి రేయి మొదటి జామున మన పిల్లలను మీరు లేచి పొద్దున్న రేయి మొదటి జామున మీ పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక్కసారి చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఇంకొక మాట చూసుకుందాం. అక్కడ ఇర్మియాతో చెప్తున్నాడు అనమాట దేవుడు. ఒక్క మాట చూడండి, 9వ అధ్యాయం 20వ వచనం, 9:20 ఇర్మియా.
ఆ, ఉమ్, 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 ఉమ్. చాలు. అర్థమవుతుందా? మనం ఎందుకు వేకుజామున లేచి మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలనేది దేవుడు ఇక్కడ తేటగా తెలియపరుస్తున్నాడు. ఏడమని నీ పిల్లలకి ఏడవటం నేర్పమని చెప్తున్నారు. కానీ ఇవాళ ఏమని నడుపుతున్న ఇక్కడ ఇవాళ ఎలా ఏడుస్తున్నారు? నాకు అయ్యి లేవు, ఇస్తావా సస్తావా, నాకు ఇయ్యి లేవు, తెస్తావా సస్తావా, నీకు ఏం జీతం ఉంటే ఎంత, జీతం రాకపోతే ఎంత, నాకెందుకు, నాకు అవి కావాలంతే. ఈ తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటున్నాడు. మా అమ్మాయిని మేము ఎలా పెంచామో తెలుసా, ఈ పనులను చేస్తాక. మా అమ్మాయిని మేము ఎలా చూసామో తెలుసా, మా అబ్బాయిని మేము ఎలా పెంచామో తెలుసా. అది నీ ఇంటి దగ్గర. ఒక ఇల్లు మారినప్పుడు వాళ్ళకి నీకు సంబంధం ఉండకూడదు. అమ్మ బాగున్నారా, తిన్నారా, ఓకే, అంతవరకే. ఇటువంటి తల్లులు తమ కుమార్తెల జీవితాలను చెడగొడుతున్నారు. అక్కడున్న నీ కుమార్తెకి ఇక్కడుండి నువ్వు పెత్తనం చేయాలనుకుంటున్నావే, అది ఎంతవరకు దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు దాన్ని కరెక్ట్ చేస్తాడు? వాళ్ళ యొక్క కుటుంబాల్లో నీ యొక్క కుటుంబం మారినప్పుడు ఆ కుటుంబం పరిధిలో ఉన్నటువంటి వాటిని బట్టి వాళ్ళు జీవించాలి. అందుకే బిడ్డలకి ఏం నేర్పుతున్నారంటే ఏడవటం అన్నమాట. ప్రతి దానికి పనికి మాలిన విషయాలకు కూడా ఏడవటం మొదలు పెడుతున్నారు. దానివల్ల లాభం ఉండదు. నీ పిల్లల కోసము దేవుడికి ఇష్టంగా మనం ఆయన సన్నిధానంలో కన్నీరు కార్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పిల్లల యొక్క మరణాలని తప్పిస్తాడన్నమాట, ఖచ్చితంగా. ఎందుకంటే మరణం అనేది ఇవాళ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. తెగులు, జ్వరాలు, డెంగ్యూలు, మలేరియా, రకరకాలు. ఒక్కసారి పసిపిల్లల హాస్పిటల్కి వెళ్తే అక్కడ తెలుసుద్ది మనకి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నటువంటి క్షేమము దేవుడు మనకి ఇచ్చాడు అనేది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి మనం చూసినట్లయితే వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా, మన దేవుడు మనకి ఎంత కాపుదలు ఇచ్చాడో అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మొదటి జామున మీరు వేటి గురించి చేసినా చేయకపోయినా మీకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు దయచేస్తాడు. మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కోసం మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసినట్లయితే మీ పిల్లలు హాస్పిటల్ పాలు కాకుండా దేవుడు తన కంచె వేస్తాడు. వాళ్ళు చెడు మార్గంలో తిరగకుండా దేవుడు ఖచ్చితంగా వారి మార్గాలను సరళం చేసి ఆయనకి ఇష్టమైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి ఈ దినం నుంచి అయినా సరే, ఇంతకుముందు మనం చేసామో లేదో తెలియదు, ఇక్కడ ఈ రోజు నుంచి అయినా సరే ఉదయకాలంలో లేచి ఫస్ట్ రోజు నుంచి 5 నిమిషాలు చేసుకోండి. తర్వాత ఇంకొక నిమిషం అలా ఒకే రోజున ఎవరు గంటల తరబడి చేయలేరు. కాబట్టి కొద్ది కొద్దిగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నట్టయితే నువ్వే చూస్తావు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లల పరిస్థితి ప్రార్థన చేసిన ముందు, ప్రార్థన చేయకముందు అనేది నువ్వే ఆ తేడాని గమనిస్తావు అనమాట. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా